యానిమల్ పరుగు ఏమాత్రం ఆగట్లేదు. అలాగే హీరో రణబీర్ కపూర్ జోరు అంతకన్నా తగ్గట్లేదు. ఈ నేపథ్యంలో యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా నెక్స్ట్ సినిమా యానిమల్ పార్క్ రణబీర్తోనే ఓపెనింగ్ చేస్తారు అంటూ టాక్ నడుస్తోంది. ఇది నిజమే అయితే వీళ్ళిద్దరితో మళ్ళీ ఇంకొక క్రేజీ కాంబినేషన్ రాబోతుందేమో వేచి చూడాలి. యానిమల్ డబుల్ దాటి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఎవరు ఊహించని విధంగా వసూళ్ల లెక్క 800 కోట్లు దాటింది. దాంతో సందీప్ వంగ వెంటనే యానిమల్ 2 తెరకెక్కిస్తాడని కొద్ది రోజులుగా బాగా ప్రచారం సాగుతోంది. అయితే సందీప్ వంగ మాత్రం యానిమల్ రిలీజ్ కు ఏ మాట అయితే చెప్పానో ఇప్పుడు అదే మాటపై నిలబడతాను అంటున్నాడు. యానిమల్ రిలీజ్ కు ముందు సెప్టెంబర్ నుంచి స్పిరిట్ షూట్ స్టార్ట్ చేస్తాను అని చెప్పాడు సందీప్ వంగ. ఇప్పుడు అదే మాట మీద నిలబడబోతున్నాడు. సెప్టెంబర్ నుంచి స్పిరిట్ షూటింగ్ ఉంటుంది అంటున్నాడు. ఈ సినిమాను కూడా యానిమల్ నిర్మాతలే నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. వన్స్ స్పిరిట్ రిలీజ్ అయిన తర్వాతే యానిమల్ పార్క్ పట్టాలెక్కనుంది. ఆ తరువాత అల్లు అర్జున్తో సందీప్ వంగ తెరకెక్కించే మూవీ స్టార్ట్ అవుతుంది. మొత్తంగా రాబోయే 4-5 ఏళ్ల పాటు సందీప్ వంగ డేట్స్ లాక్ అయిపోయాయి. ఇప్పటికే కమిట్ అయిన మూవీస్ తరువాత సందీప్ వంగ మహేష్తో మూవీ చేస్తాను అన్నాడు. అలాగే రణబీర్తో యానిమల్ సిరీస్ కాకుండా ఒక డార్క్ డిఫరెంట్ మూవీ తెరకెక్కించే ఆలోచన కూడా ఉంది. ఈ లెక్కన చూసుకుంటే సందీప్ వంగ నెక్స్ట్ 7 ఇయర్స్ పాటు ఫుల్ బిజీగా ఉండనున్నాడు.